హలో ఫ్రెండ్స్, మకానా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి ఇది. ఈ పౌడర్ని పిల్లలు పాలతో కలిపి ఇవ్వచ్చు. అలాగే పెద్దవాళ్ళకి ఏదైనా జావా, రాగి జావా, జొన్న జావా తీసుకుంటారు కదా, దానిలో ఒక స్పూన్ కలుపుని తాగొచ్చు. ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉన్నట్టేనండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను చూపించాను, చూసి ఫాలో అయిపోండి. నాకైతే నేను కొంచెం పాలు తాగనండి, నేను పాలల్లో కలుపుకొని తీసుకుని, అందుకని ఇలా రాగి జావలు ప్రిపేర్ చేసుకుని దానిలో ఒక స్పూన్ కలుపుకొని రోజు మార్నింగ్ తాగుతూ ఉంటాను. ఎందుకంటే నేను బాబుకి ఫీడ్ చేస్తాను కాబట్టి హెల్తీగా ఉండాలని నేను ఇలా తీసుకుంటాను. ముందుగా బాదం పప్పు, పిస్తా పప్పు, అలాగే మకానా అండి. అది మకానా అంటే చాలామందికి తెలియదు అంటారు. షాపుల్లో కూడా మకానా అంటే ఏంటంటే, ఎందుకంటే మాది పల్లెటూరు కాబట్టి మకానా అంటే అండి తామర గింజలు అంటారు. వాటిని ఇలా వేపి మనకి అందుబాటులోకి తీసుకొస్తారు. అలా మకానాని ఈరోజు జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, మకానా అండి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఏదైనా సీడ్స్, పుచ్చ సీడ్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు అండి. అంటే నా దగ్గర అవైలబుల్ లేవు కాబట్టి నేను వీటితో మాత్రమే చేస్తున్నాను. సో ఇవన్నిటిని కొంచెం ద్వారగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవడమే. చాలామంది వీటిని లడ్డూల్లాగా కూడా చేసుకుంటారు. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి బెల్లము లేకపోతే ఖర్జూర పండ్లతో మిక్స్ చేసుకుని లడ్డూలుగా కూడా చేసుకుని పిల్లలకి ఇవ్వచ్చండి. నేనైతే ఇట్లా చేసుకుంటున్నాను. మా అబ్బాయి కొంచెం చిన్నవాడు కాబట్టి 2 years కాబట్టి వాడికి ఇలా పాలల్లో కలిపి మాత్రమే ఇస్తున్నాను. చాలా ఇష్టంగా తాగుతున్నాడు. సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పిండిలాగా అవుతుందండి. ఆ పిండిని తీసుకుని ఒక గాజు దాంట్లో కానీ చిన్న చిన్న డబ్బాల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా చిన్న డబ్బాల్లో వేసుకుని స్టోర్ చేసుకున్నాను. ఎందుకంటే క్వాంటిటీ చాలా తక్కువగా తీసుకున్నాను కాబట్టి నాకు ఇలా చిన్న డబ్బాల్లో సరిపోతుంది. ఇది నాకు ఒక 15 days వస్తుందండి. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే కొంచెం క్వాంటిటీ ఒక 400 grams అట్లా తీసుకోవచ్చు. నేను ఈచ్ 100 grams అలా తీసుకున్నాను కాబట్టి నా క్వాంటిటీ చాలా తక్కువ వచ్చిందండి. చూసారు కదా, హెల్దీ మకానా డ్రై ఫ్రూట్స్ పౌడర్.